ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 9 నంబర్స్. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే ఏకైక అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇక గడిచిన 7 సీజన్లతో పోలిస్తే ఈ 8వ సీజన్ మాత్రం అంత ఆసక్తిగా అయితే లేదు. దీంతో డోస్ పెంచిన బిగ్ బాస్ గత వారం టాస్కులు నామినేషన్స్తో హోరెత్తించారు. ఇందులో భాగంగా రెండో ఎలిమినేషన్ కారణంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇది కరెక్ట్ ఎలిమినేషన్ కాదంటూ చాలామంది బిగ్ బాస్ అభిమానులు ఫైర్ అయ్యారు. ఇక అలా హౌస్లో ఎలిమినేషన్ జరిగిందో లేదో 3వ వారం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు బిగ్ బాస్ టీమ్. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ చాలా వేడిగానే సాగిందని చెప్పాలి. ఇక ఈ నామినేషన్లో భాగంగా విష్ణుప్రియ, ప్రేరణలిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఆ సమయంలో విష్ణుప్రియ బ్రెయిన్లెస్ ఫెలోస్ అని తిట్టగా యూజ్లెస్ ఫెలోస్ అంటూ ప్రేరణ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత నబిల్పై బీపీతో ఊగిపోయింది ప్రేరణ. దీంతో నబిల్ కూడా అంతే గట్టిగా సమాధానం ఇచ్చాడు నబిల్. దీంతో ప్రేరణ అర్థం లేని పాయింట్ని రైజ్ చేస్తూ నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అంటూ ఏవేవో కారణాలు చెప్తూ గట్టిగా అరుస్తూ ఊగిపోయింది ప్రేరణ. ఇక దీనికి సమాధానంగా అరిస్తేనే ఈ గేమ్లో గెలుస్తారు అంటే నీకంటే గట్టిగా నేను కూడా అరుస్తా అంటూ నబిల్ ఇచ్చి పడేశాడు. దీనికి అయితే అరువు అంటూ ఇంకా రెచ్చగొట్టింది ప్రేరణ. ఇక ఆ సమయంలో ఒకరినొకరు వెక్కిరించుకుంటూ నామినేషన్స్ అని మర్చిపోయి మరీ మాటలతో యుద్ధం చేసుకున్నారని చెప్పాలి. ఇక అప్పటి వరకు నామినేషన్లో ఒకరిపై ఒకరు ఎవరికి నచ్చినట్లుగా వారు నామినేట్ చేస్తూ హౌస్ అంతా హీట్ ఎక్కించారు హౌస్మేట్స్. ఇక ఆ తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రేరణకి కిస్ ఇచ్చింది యష్మి. దీంతో యష్మి మరియు ప్రేరణలిద్దరూ ముందుగానే నామినేషన్లో ఉన్నవారిని సెలెక్ట్ చేసుకొని మరీ ఇలా హౌస్మేట్స్పై విరుచుకుపడినట్లు తెలుస్తుంది. మరి ఈ నామినేషన్ ప్రక్రియ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.